కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 31.38% పోలింగ్ నమోదైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. 20 జిల్లాల్లోని 122 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 3.7 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఓటు వేసేందుకు పెద్ద సంఖ్యలో ఓటర్లు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాట్లలో కీలకమైన మగధ్, చంపారణ్, సీమాంచల్లో ఓటర్లు ఏ పార్టీకి ఓటు వేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మొదటి విడతలో 64.66% పోలింగ్ నమోదైంది. బీహార్ ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్నారు జన్ సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్. రాష్ట్రంలో అవినీతి పాలన అంతం కావాలని అన్నారాయన. ఈ నెల 14న కొత్త ప్రభుత్వం ఏర్పడబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యార్థులకు చదువు, యువతకు ఉపాధి లభించాలంటే మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని తెలిపారు ప్రశాంత్ కిషోర్. बदलाव के लिए वोट कीजिए, अपने बच्चों के शिक्षा और रोजगार के लिए वोट कीजिए। जैसे पहले चरण में लोगों ने वोट किया है, उससे भी ज़्यादा बढ़ चढ़ के वोट कीजिए, ताकि 14 तारीख को बिहार में एक नई व्यवस्था बने, एक ऐसी व्यवस्था बने जिसमें आपके बच्चों के लिए पढ़ाई हो, आपके बच्चों के लिए रोजगार हो, बिहार से पलायन बंद हो, भ्रष्टाचार खत्म हो। ये आपका मौका है। आज अगर आप गलती कर गए, आज आप चूके, तो अगले 5 साल जिस व्यवस्था से आप त्रस्त हैं, जिस भ्रष्टाचार से आप परेशान हैं, जिस सरकार की जिन नाकामियों को आप गिनाते रहते हैं, रोज चर्चा करते हैं, उन्हीं नाकामियों के साथ आपको अगले 5 साल बिताने पड़ेंगे।